గెలిపించి 15 నెలలు అవుతుంది. ఆర్భాటాలు, ఫ్లెక్సీలు పెట్టించుకొనుడు నాకిష్టం ఉండదు. పని చేసుకుంటూ పోతా అంతే. మల్కాజిగిరిలో రైల్వే సమస్యలు ఎక్కువ. గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని తన దృష్టికి వచ్చిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి ఆనందబాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గెలిచిన తర్వాత రైల్వే అధికారులు అందరితో కలిసి ఫీల్డ్ విజిట్ చేశాము. వాటి మీద జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు వారితో సమన్వయ సమావేశాలు పెట్టుకున్నాం. ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరసగం నిధులు ఇస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని, మొత్తం కేంద్రం ఇవ్వాలని కేంద్ర మంత్రి గారిని కోరితే 100% నిధులు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు సమావేశంలో సుదీర్ఘంగా పలు సమస్యలపై చర్చించాము. పట్టాలు దాటడం ఇబ్బంది అవుతుంది. ఫతేనగర్లో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంది. ఎక్కువ మంది పట్టాలు దాటే ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మాణం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎన్నో మీటింగ్ల ఫలితంగా మల్కాజిగిరిలో 15 ఆర్యూబీ, ఆర్ఓబీలు మంజూరు అయ్యాయి. మేడ్చల్, గౌడవల్లి, గుండ్లపోచంపల్లి భూసేకరణ కోసం రైల్వే డిపార్ట్మెంట్ నుండి డబ్బులు కేటాయించాము. టౌన్లో కూడా ఒక ఆర్యూబీ మంజూరు అయ్యింది. మచ్చ బొల్లారం ఆర్యూబీ 6 నెలల్లో పూర్తవుతుంది. బొల్లారంలో 1993లో ఆర్ఓబీ కోసం డబ్బులు కూడా ఇచ్చారు. అల్వాల్లో బ్రిడ్జి కింద ఇంకో వెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. లయోలా కాలేజీ నుండి వెంకటాపురం కోసం ఆర్యూబీ మంజూరు అయ్యింది. ఓల్డ్ అల్వాల్లో ఆర్యూబీ మంజూరు అయ్యింది. లయోలా కాలేజీ వద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. మల్కాజ్గిరిలో షఫీల్గూడ, కాకతీయ కాలనీ, వాజ్పేయి నగర్, అమ్ముగూడలో ఆర్యూబీ, ఆర్ఓబీ మంజూరు అయ్యాయి. మౌలాలీలో 200 కోట్లతో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేయబోతున్నాం. ఆనందబాగ్లో రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం అంగీకరించారు. అయోధ్య క్రాస్ రోడ్ 200 కోట్లతో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేయబోతున్నాం. జీవనోపాధి పోకుండా భూసేకరణ చేయాలని కోరాను. 12 పనులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. చేసేవారు ఎక్కువ చెప్పుకోరు, వట్టికుండ ఎక్కువ సప్పుడు చేస్తుంది. వందే భారత్ రైలు లైన్ల డబ్లింగ్, స్టేషన్ల ఆధునీకరణ లాంటి పనులు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేగవంతంగా జరుగుతున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు పీసీసీ ప్రెసిడెంట్ కామెంట్స్పై స్పందన. నా గెలుపుకు సాక్ష్యం మీరే. ఆరోపణల్లో పస ఉంటే మాట్లాడతా, నాయకుడు అనుకుంటే మాట్లాడగలం. వారి కామెంట్స్పై మాట్లాడితే నేను చిన్నగా అయిపోతా. అనేక సంఘటనలకు సాక్ష్యం మీ మీడియా. వారి ఆరోపణలను ప్రజలు నమ్మొద్దా? పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం. నేను బ్రాడ్గా ఉంటా. జీహెచ్ఎంసీ మీటింగ్ కూడా వెళ్ళి నిధుల కోసం విజ్ఞప్తి చేసి వచ్చిన ఆ తర్వాతనే 300 కోట్లు విడుదల చేశారు. నేను పార్టీల పరంగా విమర్శలు చేయను. దిశ మీటింగ్కి కూడా నేను వెళ్ళి నిధులు ఇప్పించాను. ఒకటే మాట అంగీకరించి ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, అన్నిటికన్నీ 100% రైల్వే డబ్బులతోటే చేయబోతున్నాం. ఒక్కటి మాత్రం ఇక్కడ రామకృష్ణపూర్ నుండి అది వైడనింగ్ ఇంకొక ప్యారలల్ ఒక బ్రిడ్జ్ కట్టారు. అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు. కాబట్టి ఆ పాతసన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టాను. రైల్వే డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాను. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాటుతూ ఉంటారు. అంతటా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, అంతటా కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు. మీరైనా మీ రైళ్ళ స్పీడ్ పెరిగింది, మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది. ఇలా 5 నిమిషాలకు ఒక రైలు, 10 నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది. ఇప్పుడు పట్టాలు దాటడానికి కష్టమవుతూ ఉంది. ఒకప్పుడు అంటే ఎప్పుడో గంటకోటో 2 గంటలకో ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కష్టమవుతుంది. ఈ కళ్ళారా చూసిన ఎక్కడంటే చదువుతారంలో ఒక 1000 మంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పొద్దుపూట పట్టాలు దాటడానికి సరదాగా పోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. మేమేమన్నాము, ఒక మల్కాయిని మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని లైన్లు, కాచిగూడ లైన్లు కావచ్చు, అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు, ఏ లైన్లు అయినా కూడా అన్నిటికీ వెళ్ళి స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ యాక్సిడెంట్ జోన్లల్లో ఐడెంటిఫై చేసుకొని మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కన్నా ప్లాన్ చేయండి. పట్టాలు కనుక ఎత్తుంది అటువైపు ఇటువైపు రోడ్డు కనుక కింది కనుక ఉంటే
అండర్ పాస్ అనేది పెట్టండి, స్కూటర్లు, కార్లు, ఆటోలు, మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన. అది ఇక్కడికక్కడ కాకుండా మీ రైల్వే పోలీసులకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కడైతున్నాయి, ఎక్కడ చచ్చిపోతుందో దాన్ని బట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 100% ఈ రైల్వే ఖర్చుతో చేయాలనే ప్రతిపాదన. ఆ తదుపరి నేనే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు, రైల్వే అధికారులతో ఒక డే లాంగ్ సెషన్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఎక్కడ చెప్పలేదు. ఇవాళ దాని ఫలితం ఇన్ని పార్లమెంట్లో మాట్లాడిన ఫలితం కావచ్చు, మంత్రి గారితో 2-3 సమావేశాలు పెట్టిన సందర్భం కావచ్చు, ఇక్కడ బాధ్యత ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 4-5 మీటింగ్ పెట్టవచ్చు. మన జెడారి యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు. నేను మాట్లాడుతుంటే విన్నారు వాళ్ళు. ఇవాళ కూడా చాలామంది వచ్చేది. ఇక్కడ మొత్తం ఒక 10-15 శాంక్షన్స్ అయిపోతారు. పాత ఒక 3 కంటిన్యూ అవుతుంది. మేడ్చల్లో గౌడవేలలో ఒక ఊరు ఉంటుంది. గౌడవేల్ టౌన్ విస్తరిస్తూ ఉంది, మునుపట్లకి లేదు కాబట్టి గౌడవేల్లో కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేయబడింది. అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కాబట్టి గుళ్ళపోచంపల్లి ఒక దగ్గర శాంక్షన్ అయింది యాక్చువల్గా, కానీ పని అవ్వట్లేదు. దానికి ల్యాండ్ అక్విజిషన్ కావాలంటే నేనే స్వయంగా గుళ్ళపోచంపల్లి ఆర్యూబీ కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ వచ్చేసి డబ్బులు ఇచ్చి దాన్ని కూడా ఒక 4-5 నెలల్లో ప్రారంభించుకోబోతుంది. ఇప్పుడు అది ఊరు ఇవాళ పెద్ద టౌన్ అయిపోయింది. ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూబీ ట్రాఫిక్ బాగా పెరిగింది కాబట్టి గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆర్యూబీ కూడా శాంక్షన్ అయింది. మీరు ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇవాళ మచ్చబొల్లారం తుర్కపల్లి అంటే అక్కడి నుంచి రాగానే తుర్కపల్లి ఉంటుంది, బొల్లారం అవతల ఉంటుంది. అక్కడ ఒక కొత్త ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల్లో పూర్తి కూడా కాబోతుంది. అట్లా మీరు వస్తే మీరు కొంపల్లి కడలో పోయినప్పుడు మీరు ఇట్లకి వెళ్ళి విశాలాబాద్కి మన డౌటన్ బాద్ బొల్లారం బాద్కి వెళ్ళిపోతారు. ఎన్నో సంవత్సరాల కాలం 1993లో ఇక్కడ ఆర్ఓబీ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చి ఈవెన్ ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చిండ్రు. కానీ 93 ఎప్పుడు 2025 ఎప్పుడు కాలే. మళ్ళీ మనం పోయి దాన్ని ఒక ఆర్ఓబీ శాంక్షన్ ఇచ్చింది. ఇక్కడ కొంపల్లి టు మనకు బొల్లారం బజార్ చాలా ఇంపార్టెంట్. 2 నేషనల్ హైవేస్ కలిపేటువంటి రోడ్డు అక్కడ కూడా అయింది. అట్నుంచి రాగానే మీకు అలవాల్లో మీకు కళ్ళు కాంపౌండ్ కానీ ఇందిరామ్మ స్టాచ్యూ దగ్గర ఒకటి ఉంటుంది, అయితే ఉంటుంది. మనం డౌటన్ బజార్ నుంచి వెళ్ళి పట్టుకోవాల్సింది. ఈ కాలంలో ఎక్కడ ఉన్నాం మనం అని చెప్పి వెంటనే దానికి ఒక అడిషనల్ వెంట్, ఒక వెంట ఏదో ఉందో దానికి అటువైపు ఒక అడిషనల్ వెంట్ కూడా. ఆ ఇందిరమ్మ స్టాచ్యూ నుంచి వెళ్ళి సుచిత్రకు పోతాం. మనం లయలో కాలేజ్ లయలో కాలేజీ కంటే ముందు నుంచి వెళ్ళి వెంకటాపురం పోతాం. బిహెచ్ఎల్ కాలేజ్ అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. అట్లనే అక్కడనే ఓల్డ్ అల్వాల్ మీరు పేరు ఉంటారు. ఓల్డ్ అల్వాల్ దగ్గర కూడా ఒక గేట్ ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది. అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. నేషనల్ హైవే అవుతుంది మనకి ఇక్కడ కొంపల్లిలో నేషనల్ హైవే అవుతుంది. సుచిత్ర కాడ ఒక రైల్వే స్టేషన్ లోపల మీరు ఇప్పుడు అది ఎవరు యూజ్ చేయరు, మనుషులు పోరు. ఏమన్నా నువ్వు ఎక్కడ కట్టుకున్నావా, మనుషులు లేని కూడా కట్టుకున్నావు, ఎవడెక్కుతాడని చెప్పి వచ్చేస్తే ఈ కొత్త రైల్వే స్టేషన్ కోసం కూడా ప్రతిపాదన 100% దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తున్నాను. అది కూడా కట్టకపోతుంది. ఈ సుచిత్రలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4 లేన్ ఆ బ్రిడ్జి కాకుండా అటువైపు ఇటువైపు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 2 బ్రిడ్జిలు అక్కడ కూడా శాంక్షన్ చేస్తుంది. ఇది అల్వాల్. ఆ తదుపరి ఇక్కడ మన మల్కాజిగిరి ఏరియాలోకి వస్తే సెఫిల్ కూడా ఇక్కడ వాజ్పేయి నగరు, వినాయక నగరు, తర్వాత మౌలాలి, కాకతీయ కాలనీ, దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి. వరుస పెట్టి మీకు ఐడియా ఉంది. మొత్తం ఒకటి కట్టింది కాకుండా ఇక్కడ 3 ఉన్నాయి. వాజ్పేయి నగర్లో మీకు తెలుసా కింద క్రానిక్ ఇష్యూ, ఇవాళ అది కావచ్చు, సెఫిల్ కూడా కావచ్చు, అమ్ము కూడా కావచ్చు, కాకతీయ నగర్ పోయేటువంటి ఈ మౌలాలి దీని మధ్య ఇది కావచ్చు. తర్వాత ఒక పెద్దది ఏంటంటే
ఇవాళ మౌలాలి ఆ రోడ్ నుంచి ఇక్కడ ఒక కనెక్టివిటీ ఒక 200 కోట్ల రూపాయలతోటి ఒక ఆర్ఓబి కడుతున్నాం, 4 లేన్ ఆర్ఓబి. రేపు ఇది లింక్ ఉండాలి మనకి అని చెప్పి ఇక్కడ కూడా ఒక 4 లేన్ ఆర్ఓబి కూడా కట్టబోతాం మౌలాలి. దీంతో పేర్లు ఇప్పుడు ఈ ఆర్యూబీలు అక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి, దాని పక్కకు ఒకటి, దాదాపు ఈ మధ్యకాలంలో 3 వస్తుంది. అంటే వినాయక్ నగర్ ఒకటి, కాకతీయ నగర్. వీటితో పాటుగా ఈ ఆనంద్ నగర్లో ఒక ఆనంద్ బాగ్ ఒక రైల్వే స్టేషన్ కోసం ప్రతిపాదన జాగా లేదు. మేమన్నాం మాకు జస్ట్ నడిచొచ్చి ఎక్కడ ఉంటుందని చెప్పి మరి రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది కరువు ఉన్నది, అది కరువు ఉన్నది. కరువులో ఎట్లా అయితే సార్ కొంచెం ప్రమాదం జరుగుతుంది అంటే దానికి కొంచెం ముందు ఆ బ్రిడ్జ్ మీద కాకుండా మన వద్దకి బ్రిడ్జ్ మీద కాకుండా కొంచెం ముందుకు కొంచెం ఇటానే ఒక ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్, ఒక ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ కూడా వాళ్ళు అంగీకరించారు. చంద్రగిరి కాలంలో కూడా ఒకటి అడిగింది, కానీ అక్కడ ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక వీళ్ళు ముందుకు వచ్చి అక్కడ బిల్డింగ్ ఓనర్స్ కానీ పెద్ద బిజినెస్ సెంటర్లలో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే అక్కడ కూడా ఒక ఆర్ఈపీ కోసం ప్లాన్ చేస్తారు. మీకు తెలిసి ఆర్ఈపీలు కడుతున్నప్పుడు మళ్ళీ అటుపక్క ఇటుపక్క గోడలు కడతారు. గోడలు కట్టిన తర్వాత దానికి ఒక సర్వీస్ రోడ్ కావాలి, సర్వీస్ రోడ్ తర్వాత షాపులు ఉంటాయి. కాబట్టి కట్టడం ఎంత ఇంపార్టెంటో లైవ్లీవుడ్ ఇవన్నీ మొత్తం కార్పొరేటర్ గారు మీకు అందజేసే ప్రయత్నం చేస్తారు. వాటితో పాటుగా తర్వాత ఇంకొకటి లాంగ్ ట్రైన్ అండ్ ఎంఎంటీఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది భువనగిరిలో ఉంది. హెడ్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ. తర్వాత ఇక్కడేమో టీంలో చేయాలనేసి ప్లాన్ చేశారు. అప్పుడు మల్కాజ్గిరిలో ఏం కావాలో నువ్వు చెప్పినావు అంటే మేము అదే చేస్తామని చెప్పేసి రైల్వే అడిగిందన్నమాట నన్ను. అప్పుడు నేను చెప్పాను మల్కాజ్గిరిలో ఒక అడిషనల్ ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత లిఫ్ట్లు కావాలని అడిగాను. ఎందుకంటే ఒకరోజు ఒక అమ్మాయి, ఒక ఆమె కొంచెం ఏజ్ ఆమె అలా ఎక్కుతూ వచ్చేసి తర్వాత ఇటువైపు మల్కాజ్గిరి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దిగేటప్పటికి ఆమె దమ్ము వచ్చేసి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చాము. 108ని పిలిచాము. 108 పిలిచి 108 వచ్చే లోపల తర్వాత ఇక్కడ నుంచి విశాఖపట్నం పోయి ట్రైన్ వచ్చేసింది. అంటే మేము అక్కడ నుంచి ఆమెను తీసుకోవడానికి వీల్లేదు 1 నెంబర్కి. వెనక నుంచి ఆటో నుంచి తీసుకొచ్చేస్తే అక్కడ లెవెల్ క్రాసింగ్ గేట్, ఆ లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చేసి హాస్పిటల్ తీసుకొచ్చే లోపల ఆమె చనిపోయింది. దిస్ ఇస్ ద కేస్ అని చెప్పేసి మా జనరల్ మేనేజర్కి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ రాశారు. లేదు మీకు ఏమేమి కావాలో అన్నీ రాసి ఇచ్చేసరికి మేము చేస్తామని చెప్పారు. అప్పుడు నేను లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకోటి కట్టేసి తర్వాత ఇది చేయాలని చెప్పేసేస్తే 12 మీటర్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే దాదాపు మీరు చూసినారంటే ఈ హాల్ ఎంత పొడుగుందో మీరు ఎవరన్నా చూడండి, ఇంత పెద్దగా ఉంది. ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు అని ఎస్కలేటర్ కూడా శాంక్షన్ అయితే తర్వాత ఇంకొక ప్లాట్ఫారం ఇటువైపు అంటే మన గుడి ఉంది కదా, సాయిబాబా గుడి వైపు ఒక ప్లాట్ఫారం కడుతున్నారు. తర్వాత మధ్యలో ఇంకొక లైన్ వేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఆ ప్లాట్ఫారం ఉన్న 3వ నెంబర్ ప్లాట్ఫారం తగ్గించేసేసి తర్వాత దాంట్లో అక్కడ ఒక లైన్ వేసేస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు మినీ టెర్మినల్ మల్కాజ్గిరి. తర్వాత మాకు జెడ్ఆర్యూసీసీ మీటింగ్ 15 రోజులు 20 రోజుల ముందే నోటీస్ వచ్చింది. అన్నాను మల్కాజ్గిరిలో ఎక్స్ప్రెస్ లైన్ని నిలబెట్టాలి. ఎందుకంటే చాలా వరకు పోవాలంటే సెక్రటరీకి పోవాలంటే 25 రూపాయలు, ప్లస్ అక్కడి నుంచి కాచిగూడ పోవాలంటే 30 రూపాయలు, 50-20 రూపాయలు అవుతుంది. అవన్నీ ఇక్కడి నుంచి పోతాయి. కాబట్టి మీరు ఇది చేయండి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ట్రైన్లన్నీ ఆపేటట్టు నేను రాశాను. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ రాసేసి మిగతాది మాత్రము మన ఎంపీ గారికి మీరు ఇది అడగండి, అది ఆర్ఓబీస్ మీ లెవెల్లో మీరు అది అడగండి చాలు అని చెప్పేస్తే ఆయన అదే పాయింట్స్ ఆర్యూబీస్ మల్కాజ్గిరిలో మొత్తం 2-3 మనకు కావాలనుకున్నాం ఫస్ట్, కానీ ఆయన మొత్తం అడిగేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా కావాలన్నారు. తర్వాత మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో మొత్తం ఏ పాయింట్లో ఏదేది ఉంది, ఎక్కడ ఏది హెల్డప్ అయింది, ఎక్కడ డ్రాయింగ్స్ రాలేదు, ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఇదంతా కూడా చెప్పేసేసి మాకు ఆ బుక్లెట్ సప్లై చేశారు. తర్వాత ఆయన మీకు లంచ్ కూడా అరేంజ్ చేశారు. లంచ్ అరేంజ్ చేసిన తర్వాత జనరల్ మేనేజర్ ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. ఆయన కొందరు ఒక నెల అయింది వచ్చేసి కొత్త అతను ఏం తెలియదు, ఇంకా ఎక్కడ పోలేదు. తర్వాత ఆయన కూర్చున్నారు. ఆయన తర్వాత నేను పక్కన పోయి నేను కూర్చొని మా మల్కాజ్గిరి అంటే సార్ వచ్చేసి మల్కాజ్గిరిలో రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారంటే నేనుండే 75% రైల్వే ఎంప్లాయీస్ అనే చెప్పాను.
తర్వాత ఇది చేసిన తర్వాత సార్తో మాట్లాడారు, మీరు అన్నీ ఇది చేసేసుకోండి, నేను తప్పకుండా మీరు చెప్పింది చేస్తామని చెప్పేసి సార్కి చెప్పారు. ఇది జరిగింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు ఆ బుక్లో ఉన్నాయి. నాకు కూడా ఒక బుక్ ఇచ్చారు, అందరికి 29